UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి ఈ లావణ్య రాజ్ తరుణ్ చరిత్రలో ఏం జరిగింది అసలు ఏంటి అసలు ఎందుకు ఇన్ని 2 నెలలుగా ఎందుకు సమాధానం దొరకలేకపోతుంది? సమాధానం చెప్పాలంటే రాజ్ తరుణ్ ఫస్ట్ బయటికి వచ్చి చెప్పాలేమో ఏంటి అని తన సైడ్ ఆఫ్ వర్షన్. నాదైతే నేను డే 1 నుంచి అరిగిపోయిన సీడీ లాగా తిరుగుతానే ఉన్నాను, చెప్తానే అయితే వస్తున్నాను. అండ్ నేను చెప్పే దాంట్లో వీటిలోని అబద్ధం అయితే లేదు, అన్ని నిజాలే. అది నేను ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే, మీకైనా ఎవరికైనా రేపొద్దున కోర్టులో అయినా సరే నేను ప్రూవ్ చేసుకోగలను. అసలు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ కథ ఎక్కడ మొదలైందంటారు? అది ఎప్పుడో 2008లో అలా మొదలైందండి. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో అలా పరిచయం అయ్యాడు. ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అంటే ఫస్ట్ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టి, అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ మాట్లాడుతుంది తనతో. అప్పటికి నేను షార్ట్ ఫిలిమ్స్ ఇదంతా ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాక మాట్లాడుకున్నాం. 2010లో 9లోనో 10లోనో వైజాగ్ వెళ్ళాను నేను. 2010 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. అంటే ఐ లవ్ యూ చెప్పాడు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పటి నుంచి ఫస్ట్ టైం కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటావా అని అడిగారా? ఫస్ట్ టైం కలిసినప్పుడే ఇద్దరం, నాకైతే నచ్చాడండి తను. నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, మరి నాకు ఎందుకు అలా వచ్చిందో తెలీదు. నా అన్న ఫీలింగ్ వచ్చింది, నాకు నచ్చాడు అబ్బాయి. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మనుషులతో మాట్లాడతానేమో, కానీ నా మనసుకైతే అండ్ నా లైఫ్ అయితే నా రాజే అంతే. అది నాకు ఆ రోజున్న ఫీలింగ్ ఈ రోజు సేమే. ఆ రోజున్న ఫీలింగ్ ఈరోజు సేమ్. మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మేము ఇలా పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాక కూడా ఒక 3 నెలల తర్వాత ఇంట్లో చెప్పాము, 2 ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు. మేము ఇప్పుడు 11 ఇయర్స్గా కూడా ఒకే చోట ఉన్నాము, ఒకే ఇంట్లో పూజలలో కూడా పాల్గొన్నాము. ఇన్ని విధాలుగా జరిగాయి. ఓకే, ఎందుకంటే ఈ కేసు అనేది ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది కూడా తెలియనంత విచిత్రంలోకి వెళ్ళిపోయింది. కొత్త వ్యక్తులు కూడా తన తరఫున కావచ్చు, మీ తరఫున కావచ్చు, కొత్త వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మీ టాపిక్ చాలా హల్చల్ అయింది. ఏ టాపిక్ అంటే మస్తాన్ సాయి. అవును, మస్తాన్ సాయి అనే వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య నిజమే డ్రగ్స్ వ్యాపారం చేసింది, డ్రగ్స్ తీసుకుంది, దాదాపు 300 మందిని డ్రగ్స్కి అలవాటు చేసింది, నా దగ్గరికి వచ్చింది, చాలా వచ్చాయి టాపిక్స్, అందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఇందులో నిజం లేదంటారు? ఆ 300 మందిలో 3 సరే తీసుకొచ్చి చెప్పానండి. ప్రీతి, ఉదయ్ ఇద్దరు చెప్పారు. అదే వీళ్ళని కాకుండా వీళ్ళు ఆల్రెడీ వచ్చి మాట్లాడి మా లైఫ్లో ఉండి చేసిన వాళ్ళే. ఇప్పుడు 1.5 yearగా నేను ఏం ట్రబుల్ అవుతున్నాను, 1.5 yearగా నా కేసు ఏమవుతుంది అన్న ఈ 5-10 మంది పీపుల్ సరౌండింగ్స్ కాకుండా లావణ్య 32 ఏళ్ళ జీవితం ఉంది కదా. నేను ఎప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డాను, ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు అమ్మాను, వీటన్నిటి కూడా ఊరికి నోట్లోంచి వచ్చేసిందంటే మాట విసిరడం కాదు కదా, ప్రూవ్ చేయాలి. అది మస్తాన్ అయినా అవనివ్వండి, శేఖర్ భాష అవనివ్వండి. శేఖర్ భాష అయితే కూర్చొని అయ్యో అబ్బం శుభం తెలియని ఒక అమ్మాయికి పాలు పోసినట్టు నేను నోట్లో డ్రగ్స్ వేసేసి థమ్స్అప్ పోసానంటే ఇప్పుడు దేనికి పోసాను అంటే బ్లాక్మెయిల్ చేశాను అంటారు. బ్లాక్మెయిల్ దేనికి చేశాను? డబ్బుల కోసం అంటే మళ్ళీ డబ్బులేం అడగలేదు, ఆమె డబ్బులేం తీసుకోలేదు, మళ్ళీ నేనే చేయాలి వాళ్ళకి. ఎప్పుడైనా అక్క కావాలక్క మనీ అంటే నా దగ్గరే 500 ఉంటే నేను 200 రీఛార్జ్ చేయలేము, అలాంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ దగ్గర నేనేం డబ్బులు తీసుకుంటాను, డబ్బులు కాదు అని చెప్పారు. ఎందుకంటే అది ఎవిడెన్స్ చూపెట్టాలి కదా డబ్బులు అయితే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అలా అబద్ధం చెప్పి మరి ఇప్పుడు బయటకు ఎందుకు రావట్లేదు అమ్మాయి? వాళ్ళందరూ ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్ట్లే అండి. మస్తాన్ కేసులో ఆల్రెడీ పెయిడ్గా ఉన్న పీపులే. మెయిన్ యునీత్ రెడ్డి అనే అతను, చింటూ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది 1.5 year ago. వీళ్ళందరూ ఏకం అవ్వడం, యునీత్ వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ పెట్టడం, ఇదంతా లావణ్య మీద దెబ్బ తీయడానికి. ఒక తప్పుడు కేసు పెట్టింది అని మస్తాన్ సాయి పైన కేసు ఒకటి అయిందండి. ఓకే, నేను పెట్టాను ఒక 1.5 year లాస్ట్ ఇయర్ మార్చ్లో. అంటే అప్పటికి మరి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ జరగట్లేదు. మస్తాన్ నాకు అంటే మీకు పాత గొడవలే ఉన్నాయా? అవును. ఓకే, 1.5 year ago నేను March 31st కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేసింది రాజ్కి తెలుసు. రాజ్ సపోర్టివ్ గానే ఉన్నాడు. రాజే లాయర్ని మాట్లాడడం, డబ్బులు పంపించడం. గుంటూరు విషయం. ఓకే, ఆ రోజు మరి పెట్టినప్పుడు ఉన్న మనిషి ఈ రోజు ఎందుకు సడన్ గా తనకు ప్రాబ్లం అయింది? నేనేదో తెలియకుండా, రాజ్కి తెలియకుండా వెనకాల చేసేసి ఈరోజు రాజ్కి తెలిసింది కాబట్టి వదిలేయడం, ఇలాంటివన్నీ అబద్ధం. ఇవన్నీ రాజ్ తరుణ్కి తెలుసా? అన్నీ తెలుసు.
అన్నీ. అసలు మస్తాన్ సాయి ఎవరు అనేది రాజ్ తరుణ్ కి తెలుసా? నాకు రాజ్ తరుణ్కి మస్తాన్ సాయి ఒకే రోజు పరిచయం. ఓకే. ఒకే రోజు పరిచయం. ఇనీత్ రెడ్డి అనే అతను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఇనీత్ రెడ్డి వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉండింది. సో తను నన్ను అడిగాడు. నేను బేసిక్గా అతను నాకు 2014లో అలా పరిచయం ఇనీత్ రెడ్డి. ఒక షార్ట్ ఫిలిం చేశాము. దాని తర్వాత మళ్ళీ ఏమి టచ్లో లేము. ఒక 6-7 ఇయర్స్ ఏం మళ్ళీ కలవలేదు. కోవిడ్ లాక్డౌన్ టైంలో మళ్ళీ పాత ఫ్రెండ్స్ అందరు టచ్లోకి వస్తున్నారు కదా, అలా టచ్లోకి వచ్చాడు. నేను లాక్డౌన్లో ఒక ప్లేస్లో స్టక్ అయ్యాను. నాకు అకామిడేషన్ కావాలి, ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే ఒక 1 వీక్ 10 డేస్ వేరే ప్లేస్లో ఉన్నాను. నాకు అలా అకామిడేషన్ హెల్ప్ చేశాడు వినీత్ రెడ్డి. తిరిగి తను నన్ను అలాగే అడిగాడు హెల్ప్. ఈసారి నా గర్ల్ ఫ్రెండ్కి కావాలి, అప్పుడు ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు. అతనికి నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రెగ్నెంట్ ఉంది, మీ ఇంట్లో ఉండొచ్చా తను, ఇలాంటి టైంలో హాస్పిటల్లో ఉండడం కరెక్ట్, హాస్టల్లో ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నేను ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈలోపు మీ ఇంట్లో ఉండొచ్చా ఒక 1 వీక్ అని. సో 1 వీక్ కాస్త 3-4 మంత్స్ అయింది. తను ఒక్కతే ఉంది మా ఇంట్లో, నేనే ఉన్నాను, నేనే చూసుకున్నాను. ఇనీత్ రెడ్డి ఒక 4 మంత్స్కి ఇంకా తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు అలా రాజ్కి పరిచయం అయ్యాడు. మా ఇంట్లో ఒక 1 మంత్ వరకు ఉన్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి కాలేదన్నారు కదా, అంటే ఒక చిన్న విషయం ఇక్కడ, రాజ్ తరుణ్ ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా అప్పటికే తను ఒక ఫేమ్ లో ఉన్నారు. అలాంటప్పుడు ఇలా వీళ్ళు లివింగ్ లిరేషన్ లో ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ గా తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పలేకపోయారా? సపోర్టే చేస్తాం కదండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మనం ఏమైనా అబార్షన్ చేయించాలా, లైఫ్ వస్తుంది అంటే హ్యాపీయే కదా ఎవరికైనా సరే. అంటే పెళ్లి చేసుకోవాలి కదా వాళ్ళు, మరి పెళ్లి అదే లవ్ మ్యారేజ్ ఏదో చేసుకున్నారు అనుకుంటా. సో యాక్చువల్లీ తనకి 2 వైఫ్స్. ఫస్ట్ వైఫ్ ఏమో గుంటూరులో ఉంటుంది, దీని సెకండ్ వైఫ్. సో ఇల్లీగల్గా మ్యారేజ్ చేసుకోవడం అయితే చేసుకున్నారు. సో గర్ల్ ఫ్రెండ్ అని అంటారు కదా, బికాస్ ఫస్ట్ వైఫ్ ఊరుకోకపోవచ్చు, బట్ పెళ్ళి అయితే గుడిలో అయితే చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు బాబు పుట్టాడు. సో సెకండ్ వైఫ్ అని చెప్పొచ్చు, మనం గర్ల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, బట్ కపుల్ ఈజ్ ఎ కపుల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు అదంతా బాగానే ఉంది. అప్పుడు సో అప్పుడు ఇనీత్ రెడ్డి, నా ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు, హౌస్ కోసం చూస్తున్నాడు, మన కమిటీలో ఖాళీ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి అని చెప్పాను. మేనేజర్ నెంబర్ ఇచ్చాను నేను. వచ్చాడంట, తను చూశాడంట, తను వచ్చి ఇల్లు చూశాడంట, ఒకసారి ఇంటికి పిలవనా అన్నాడు. నేను రాస్తారని కూడా ఇంట్లోనే ఉన్నాం, షూర్ పిలువు అన్నాను. చింటూ తీసుకొని వచ్చాడు, లావణ్యాన్ని పరిచయం చేశాడు, రాస్తారని పరిచయం చేశాడు. అలా నాకు తెలుసు, పరిచయం అయ్యాడు. 2022 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో.